పాలసీపై కౌన్సిల్లో చర్చించాలని మాజీ మంత్రి తలసాని కోరారు. పారిశ్రామిక ఏరియాల్లో భూముల అమ్మకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ ప్రజల అవసరాల కోసం భూములు ఉపయోగించాలని తలసాని సూచించారు. తలసాని కమెంట్స్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రిప్లై ఇచ్చారు. హెల్త్ పాలసీపై తప్పకుండా కౌన్సిల్లో చర్చిద్దామన్నారు. నగరాల ప్రజలకు కాలుష్యం మూలాన గానీ లేకపోతే రకరకాల ఇబ్బందులు, కరోనా వైరస్ గానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటే కొత్తగా ఒక జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ జోన్స్ ఏవైతే బాలానగర్ గానీ, చీడిమెట్ల గానీ, కుషాయిగూడ గానీ, ఇక్కడ చెర్లపల్లి, ఉప్పల్ ప్రాంతాలు గానీ, కాటేదాన్ ప్రాంతాలు గానీ వాళ్ళకి ఆ భూములు అప్పనంగా ఇచ్చేటువంటి చెప్పనివ్వండి, నేను చెప్పనివ్వండి. సెంట్రల్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి నీకు సికింద్రాబాద్, హైదరాబాద్ పౌరులకు మనం డబుల్ బెడ్రూమ్ ఇలా ఇయ్యాలంటే అక్కడ జాగలు లేవు, కట్టనీకి కూడా జాగలు లేవు. మనం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ సహకారం తీసుకొని చేసిన కాబట్టి అవుట్స్కట్స్ లో కట్టి good class but it will not happen when this mayor is there. గౌరవ శాసనసభ్యుడు తలసాని గారు ఏదైతే డిస్కషన్ కొరకు అంశాన్ని లేవనెత్తిండ్రో, రెండో గౌరవ తలసాని గారు ఎత్తిన అంశం ఏదైతే ఉందో అది లెంగ్దీ డిస్కషన్. ఎమ్మెల్యే గారు తలసాని గారు ఏదైతే చర్చకు అంశం తెచ్చిండో అది ఇన్విటబులే, అది చర్చించాల్సిందే. మీరు సమయం ఉందంటే ఇప్పుడు, లేదంటే మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని ఒక ఎజెండాగా పెడతారంటే అప్పుడు. రెండవది చట్టసభల్లో కూడా డిస్కసివ్ ఇష్యూ ఇది, శాసన మండలిలో శాసనసభలో కూడా చర్చించాల్సిన అంశం కాబట్టి మొత్తం దాని మీద డీటెయిల్ డిస్కషన్ రేపు చేసే ప్రయత్నం మీరు అవకాశం ఇస్తే దానికి దేనికైనా సిద్ధమని చెప్పి మేము